నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంచే వ్లాగ్స్. ఇవాళ నేనైతే మీ ముందరికి బిగ్ అప్డేట్తో వచ్చేసాను అనమాట. మన డ్రాగన్ మూవీ నుంచి కొత్తగా అప్డేట్ అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది. జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ సినిమాలో అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నారనమాట. ప్రశాంత్ నీల్ గారు ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కడం జరుగుతుంది. ఈ మూవీలో అప్డేట్ ఏందో అనేది మనం ఇవాళ ఈ వీడియోలో తెలుసుకుందాము. కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వస్తే మన వీడియోస్ 1-2 సార్లు చూడండి. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి, అలాగే కొత్త అప్డేట్స్ కోసం, మూవీ అప్డేట్స్ కోసం అయితే మాత్రం కింద ఉన్న కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా మీకోసం వీడియో చేసేదానికైతే నేనైతే ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి మన చంచే వ్లాగ్స్ని ఇంతలా సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తున్నందుకు. ఇవాల్టి వీడియోలో మన డ్రాగన్ మూవీ గురించి అయితే బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. ఖుష్బూ గారు ఈ సినిమాలో నటించబోతున్నారు కీ రోల్ అని సమాచారం. అలాగే ఖుష్బూ గారు యమదొంగ సినిమాలో మోహన్ బాబు గారి పక్కన అయితే వైఫ్ క్యారెక్టర్లో చేయడం జరిగింది. ఆ సినిమాలో ఆమె ఎంత ఇంపాక్ట్ చూపించిందో, ఆ సినిమాకి అది ఎంత ప్లస్ పాయింట్ అయిందో మన అందరికీ తెలుసు. స్వతహాగా ఖుష్బూ గారు జూనియర్ ఎన్టీఆర్కి బిగ్ ఫ్యాన్ కాబట్టి ఆ ఫ్యాన్ మూమెంట్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. అందులో ఆవిడ ఈ సినిమాలో ఉండడం అనేది ఈ సినిమాకైతే చాలా ప్లస్ పాయింట్, యాడెడ్ అడ్వాంటేజ్ అనే చెప్పుకోవాలి. ఎప్పుడు చెప్తుంటారు ఖుష్బూ గారు జూనియర్ ఎన్టీఆర్కి ఫ్యాన్ అని. అలాగే ఈ డ్రాగన్ సినిమా అయితే మాత్రం కెరీర్ బెస్ట్ ఇవ్వడానికి ప్రశాంత్ నీల్ గారు అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. సలార్ లాంటి సినిమాను, కేజీఎఫ్ లాంటి యూనివర్స్ని ఇచ్చిన ప్రశాంత్ నీలు దానికి భిన్నంగా ఉండే విధంగా డ్రాగన్ సినిమాని అయితే రూపొందించడం జరుగుతూ ఉంది. ప్రేక్షకులు అయితే ఎప్పుడు వస్తుందా టీజర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. మేబీ May 19th జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డేకి ఒక రోజు ముందుగా సాయంకాలం 5 గంటలకైతే టీజర్ వచ్చే అవకాశాలు అయితే చాలా బలంగా ఉన్నాయని అనిపిస్తూ ఉంది. అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు కంటిన్యూస్గా షూట్స్ అయితే పూర్తి చేసుకున్నారనమాట. ఇంకొక అప్డేట్ ఏంటంటే ఈ మూవీలో ఈ డ్రాగన్ మూవీ సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఎన్టీఆర్ గారి లుక్కులు బయట రాకుండా అయితే మాత్రం చాలా జాగ్రత్తలు పడ్డాడు డైరెక్టర్ అనేది చెప్పుకోవాలి. సో బట్ అప్పటి నుంచి ఏ ఫంక్షన్స్కి అయితే ఎన్టీఆర్ గారు అయితే అటెండ్ అవ్వలేదు అనమాట. కానీ రేపు జరగబోయే కిమ్స్ హాస్పిటల్ ఓపెనింగ్కి అయితే మాత్రం మహదేవపురాలో, బెంగళూరు దగ్గర మహదేవపురాలో, అది మాకు ఇంటికి దగ్గరే అనమాట. సో సండే రోజు జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే రాబోతున్నారనే సమాచారం. సో ఆయన్ని చూడడానికైతే ప్రేక్షకులు చాలా ఈగల్గా వెయిట్ చేస్తున్నారు. బట్ వెళ్ళేటప్పుడైతే చాలా కేర్ఫుల్గా ఉండండి, క్రౌడీగా ఉండకండి, కొంచెం దూరంగా ఉండండి. సో ఎన్టీఆర్ని అభిమానించే ప్రేక్షకులు కర్ణాటకలో నందమూరి అడ్డా అనే చెప్పుకోవాలి. కర్ణాటకలో ఎక్కువగా బాలయ్య గారికి, ఎన్టీఆర్కి బిగ్ ఫ్యాన్స్ అయితే ఉన్నారనమాట. వాళ్ళందరూ ఎన్టీఆర్ని చూడాలని చాలా ఆసక్తిగా ఉన్నారు. అందులో మహదేవపుర సరౌండింగ్ ఏరియాస్లో కూడా ఎక్కువగా తెలుగు వాళ్ళు ఉంటారు కాబట్టి చాలామంది జూనియర్ ఎన్టీఆర్ గారిని చూడాలని కోరుకుంటూ ఉన్నారనమాట. కిమ్స్ హాస్పిటల్ ఓపెనింగ్స్ అయితే వస్తున్నారు. చూడాలి మరి ఏ రేంజ్లో ఉంటుందో. రేపు మొత్తం ఫుల్ క్రౌడీగా ఉండబోతుంది అనమాట. పీవీఆర్ కోటాక్ ఐమాక్స్ కానీ, అలాగే ఎరేనా మాల్, ఆ సరౌండింగ్ ఏరియాస్లో విఆర్ మాల్ దగ్గర కూడా హెవీ క్రౌడ్ ఉండబోతుంది. కాబట్టి వెళ్ళే వాళ్ళందరూ జాగ్రత్తగా వెళ్ళండి. మీ అభిమాన హీరోని చూసి బాగా ఎంజాయ్ చేయాలని, అలాగే నా అభిమాన హీరోని కూడా నేను చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డ్రాగన్ మూవీ అయితే మాత్రం ఫస్ట్ లుక్ కోసం అయితే చాలామంది ఈగలుగా వెయిట్ చేస్తున్నారు. లుక్ కానీ, అలాగే టైటిల్ కానీ ఎక్కడ ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయలేదు. టైటిల్ గ్లిమ్స్, అలాగే టీజర్ కూడా May 19 అయితే రాబోతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అబ్బా, ఆ రేంజ్ కెరీర్ బెస్ట్ ఇచ్చేదానికోసం అయితే మాత్రం ప్రశాంత్ నీల్ గారు అయితే ప్రయత్నిస్తున్నారు. యూనివర్స్ నుంచి అవుట్ పక్కకు వచ్చి కొత్తగా అయితే చిత్రీకరణ జరుగుతుందన్నమాట. సో ఎన్టీఆర్ గారిని ఈ లుక్లో చూడడం అనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్కి, బాలయ్య ఫ్యాన్స్కి, అలాగే నందమూరి ఫ్యాన్స్కి అయితే పండగనే చెప్పుకోవాలి. చూద్దాము, సినిమా 2027లో రాబోతుంది. మరిన్ని రికార్డులు ఎన్టీఆర్ గారు కొట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రశాంత్ నీల్ గారు కూడా మరొక యూనివర్స్ డ్రాగన్తో క్రియేట్ చేయాలని నేను కోరుకుంటూ, మరిన్ని వీడియోస్ కోసం చంచే వ్లాగ్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అంతవరకు సెలవు. ఇట్లు మీ చంచే వ్లాగ్స్ అయినగా. బాయ్ బాయ్.